ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడారు. ఆర్ నారాయణమూర్తి గారి మాటలు తప్పు. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ మీద ఇంకొక గవర్నమెంట్ని అగౌరవపరిచి మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారిని అగౌరవపరిచి మాట్లాడారు. అంటే మీరు మాట్లాడే ప్లాట్ఫామ్ ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్. ఎందుకంటే మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది, మీకు డైరెక్ట్ లోకేష్ గారితో యాక్సెస్ ఉంది, పవన్ గారితో యాక్సెస్ ఉంది. మీ బాధను చెప్పండి. అయ్యా ఇక్కడ అవార్డులు ఇస్తున్నారు, మీరు అవార్డులు ఇవ్వండి అని అడగండి. అంతే తప్ప మీరు ఇదిగోండి ఈ విధంగా మీరు డెవలప్ చేయండి, కంట్రీ డెవలప్ చేయండి అని అడగాలి. మరి ఇండస్ట్రీ వాళ్ళు కూడా అడగాలి కదా. ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు కదా. ఇండస్ట్రీ వాళ్ళు మనకు టికెట్ రేట్లు కావాలంటే ఒకటే ఏం చెప్పారు ఆయన, నా కుటుంబం, నా సినిమా కుటుంబం, నాకు బంధుత్వం ఉంది, నన్ను అరెస్ట్ చేసేటప్పుడు ఎవరు రాకపోయినా, నేను కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరు పట్టించుకోపోయినా, ఏదైనా ఆ కుటుంబం నా కుటుంబం సినిమా ఇండస్ట్రీ. మా నారావారి బిడ్డ హీరోగా ఉన్నాడు, నందమూరి వారు మొత్తం టోటల్గా వాటి స్థాపించిన రామారావు గారు సినిమా ఇండస్ట్రీలో పితామహుడు, అలాగే హరికృష్ణ గారు మా వియంకుడు బాలకృష్ణ గారు, కుటుంబాలన్నీ కూడా బంధుత్వాలు ఉన్నాయి. ఆ బంధుత్వంతో అందుకని ఏదైనా ఇండస్ట్రీ కోసం వస్తే గో హెడ్ అంటే నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకు వస్తే ఏది కావాలంటే అది చెయ్యండి. ఎందుకంటే ఇంకో ఇండస్ట్రీ వ్యక్తి ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. అందుకనే చెప్పాడు, నన్ను ఏమన్నా పర్లేదు, నన్ను పట్టించుకోకపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు భయపడి పట్టించుకోలేదు అనుకుంటాను నేను, కానీ ఆ పనులు ఆపొద్దు అని చెప్పాడు. అంత గొప్ప మనిషి ఎవరైనా ఉంటాడా? అంత గొప్ప నాయకుడు ఎవరైనా ఉంటారా? మరి అదన్నీ కూడా మనం ఆర్ నారాయణమూర్తి గారు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసు ఆయనకి అన్నీని. ఆయన వెళ్తాడు, డైరెక్ట్ యాక్సెస్ ఉంది ఆయనకి, డైరెక్ట్గా ఎవరు ఆపరు. ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వస్తాడు. అప్పుడు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో ఆ ప్లాట్ఫామ్లో మాట్లాడకూడదు. అందుకే చిరంజీవి గారు అవార్డ్స్ వస్తే బాగుండు అని అవార్డ్స్ పెట్టండి, ఇది కూడా ఇంప్రెస్ అవ్వని అన్నారు తప్ప ఇంకొక మాట కూడా మాట్లాడలేదు. రికమెండెడ్ బై మన రాష్ట్రం. ఆర్ నారాయణమూర్తి గారు అలా కాదు, అయ్యా మీరు రేవంత్ రెడ్డి గారిని చూడండి, మీరు మన తెలంగాణ రాష్ట్రాన్ని చూడండి అంటే మన రాష్ట్రాన్ని అవమానపరిచారు. కంపేర్ చేయకూడదు. ఆయన సీనియర్ సిటిజన్, ఆయన సీనియర్ నాయకుడు, ఆయనకు తెలుసు విజన్ అంటే ఏంటో తెలుసు. మొత్తం టోటల్గా ఎలా తెలంగాణ ఏ విధంగా ఆయన తీసుకొచ్చి తీర్చిదిద్దాడో ఆంధ్రప్రదేశ్ కూడా ఇండస్ట్రీని కూడా అలాగే తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. కానీ మన బాధ్యత కూడా ఉండాలి కదా.